గాయ్స్ ఎలా ఉన్నారు? ఇప్పటిదాకా మీరు రకరకాల బిజినెస్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేసి నష్టపోయారా? అయితే వెంటనే ఆ పనిని ఆపేయండి. ఇకపై మీ డబ్బుని బంగారంపై ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో బంగారం ధరలు భారీగా పెరిగి మీరు ఊహించని లాభాలను తెచ్చిపెడుతుంది. ఇప్పుడు కనుక మీరు అని లైట్ గా తీసుకుంటే రాబోయే రోజుల్లో బంగారం తెచ్చిపెట్టే లాభాలను చూసి మీరు ఆశ్చర్యపోక తప్పదు. ఇప్పటికే మన దేశంలో రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు కొత్తగా బంగారంపై డబ్బులు ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టారు. ఒకనొక సమయంలో స్టాక్ మార్కెట్ లో నష్టాలు వచ్చినా, రియల్ ఎస్టేట్ లో పడిపోయినా బంగారం మాత్రం ఖచ్చితంగా లాభాలు చేకూరుస్తుందని వీళ్లకు అర్థమైంది. అందుకే ఈ ఇన్వెస్టర్లు ఇప్పుడు బంగారం మీద పడ్డారు. వచ్చే 5 ఏళ్లలో బంగారం తెచ్చిపెట్టే లాభాలను ఎవ్వరు ఊహించుకోలేరు. 2023 స్టార్టింగ్ నుంచి 2025 వరకు బంగారం తెచ్చిపెట్టిన లాభాలు ఎంతో తెలుసా? 2023లో ఒక తులం బంగారం 58,000 ఉండేది. 2024లో 77,000కు చేరుకుంది. ఇప్పుడు 2025 స్టార్టింగ్ లోనే దాదాపుగా 90,000కు అడుగులు వేస్తుంది. అంటే ఈ 2 సంవత్సరాలలో ఒక తులం మీద 30,000 రూపాయలు పెరిగింది బంగారం. రానున్న రోజుల్లో ఈ బంగారం ధరలు ఎవ్వరు ఊహించని విధంగా పెరుగుతుందట. ఒక్క ఆడపిల్ల పుట్టిందంటే చాలు ఆ కుటుంబం ఖచ్చితంగా బంగారాన్ని కొనాల్సిందే. అంతేకాకుండా గోల్డ్ అనేది చాలా వాల్యుబుల్ మెటల్. ఒక సర్వే ప్రకారంగా ఇప్పటికీ మన భూమిలోంచి మనం ఎంత బంగారం బయటికి తీసామో తెలుసా? 19,80,00,000 కిలోల బంగారాన్ని ఈ భూమి నుంచి మనం బయటికి తవ్వేశాం. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారంగా సంవత్సరానికి 25 లక్షల కేజీల నుండి 30 లక్షల కేజీల వరకు భూమి నుంచి బంగారాన్ని తవ్వేస్తున్నారు. ఈ రేంజ్ లో బంగారం బయటికి తీస్తున్న ప్రపంచానికి సరిపోట్లేదట. రోజు రోజుకి బంగారం డిమాండ్ భారీగా పెరుగుతుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిలింగ్ చెబుతుంది. బంగారం డిమాండ్లు పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. బంగారం అనేది మానవులు ధరించడానికి కాకుండా వేరే ఇతర అవసరాలకు కూడా ఈ గోల్డ్ ని చాలా విపరీతంగా వాడేస్తున్నారు. ఇప్పటిదాకా మనం భూమిలోంచి తవ్వి తీసిన 19,80,00,000 కిలోల బంగారంలో దాదాపుగా 80% వరకు మానవులు అలంకరణ కోసం వాడుకున్నారు. మిగతా 20% గోల్డ్ దేనికోసం ఉపయోగిస్తున్నారో మీకు తెలుసా? ఫస్ట్ పేపర్ గోల్డ్ రూపంలో ఫండ్స్, యూనిటీ, ట్రస్టెడ్ ట్రేడ్ కోసం వాడుతున్నారు. అండ్ సెకండ్ ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఫోన్ అండ్ ల్యాప్టాప్, కంప్యూటర్స్ అండ్ ఎక్సెట్రా 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 వివిధ ఎలక్ట్రానిక్ మదర్ బోర్డ్ పవర్ సెక్యూరిటీ కోసం ఈ బంగారాన్ని యూజ్ చేస్తున్నారు. ఇక మూడవది బంగారాన్ని మెడిసిన్ లో కూడా యూజ్ చేస్తున్నారు. క్యాన్సర్ మందులకు గాను అండ్ సర్జికల్ టూల్స్ కి ఈ బంగారం ఎంతో ఉపయోగపడుతుంది. ఇక నాలుగవది డెంటిస్ట్రీ. బంగారాన్ని మానవుల పన్నుకు సంబంధించిన వైద్యంలో వాడుతారు. బంగారం అనేది అలర్జీని కలిగించదు. దానివల్ల ఆర్థోడాంటిక్స్ అచ్చులుగా విరిగిపోయిన పన్ను భాగంలో బంగారం అచ్చులుగా వాడతారు. ఇక ఐదవది స్పేస్ లో చాలా శాటిలైట్లు పంపిస్తూ ఉంటాం. అక్కడ ఉన్న టెంపరేచర్ కి అవి కరిగిపోకుండా బంగారాన్ని కవచంలా వాడతారు. అండ్ అలాగే స్పేస్ లో ఆస్ట్రోనాట్స్ కి వెళ్లే మిషన్లను కూడా ఈ బంగారం కవచంలా వాడతారు. మనలో కొంతమంది బంగారాన్ని చాలా చులకన చేసి మాట్లాడే వారు కూడా ఉన్నారు. బంగారాన్ని ఇన్ని పనులకు వాడతారని ఆ చులకన చేసే వాళ్ళకి అస్సలు తెలియదు. ఇప్పటికే ప్రపంచంలోని టాప్ 6 సెంట్రల్ బ్యాంకులలో ఈ బంగారాన్ని టన్నులలో నిల్వ చేసుకుంటున్నాయి. యునైటెడ్ స్టేట్స్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, చైనా ఈ 6 కంట్రీస్ సెంట్రల్ బ్యాంకులలో బంగారం టన్నులలో నిల్వ ఉంది. అయితే మన ఇండియాలోనే కాదు, ప్రపంచ దేశాలలో బంగారం కొనుగోలుపై చాలా మోసాలు చేస్తుంటారు. అసలు ఒరిజినల్ బంగారాన్ని ఎలా గుర్తించాలి? ఒరిజినల్ బంగారం ఎలా ఉంటుందో చాలా మందికి తెలియదు. బంగారాన్ని కొనేటప్పుడు మాత్రం గొడవకు వెళ్తున్నట్టు 10 మందిని వేసుకొని వెళ్తాం, కానీ అక్కడ ఖచ్చితంగా మోసపోతాం. జనరల్ గా బంగారం 4 కేటగిరీలో విభజిస్తారు. ఫస్ట్ కేటగిరీ 14 క్యారెట్ అండ్ సెకండ్ 18 క్యారెట్, థర్డ్ 22 క్యారెట్ అండ్ ఫోర్త్ 24 క్యారెట్. ఈ 14 క్యారెట్ అండ్ అలాగే 18 క్యారెట్స్ బంగారం పర్సెంటేజ్ ఎంత ఉంటుందంటే 58.32% అండ్ 75% స్వచ్ఛతమైన బంగారం కలిసి ఉంటుంది. ఇక 22 క్యారెట్ బంగారం స్వచ్ఛత 92% ఉంటుంది. అండ్ లాస్ట్ 24 క్యారెట్ గోల్డ్ పర్సెంటేజ్ 99.9 వరకు ఉంటుంది. అయితే ఆభరణాలు తయారు చేయడానికి 24 క్యారెట్ గోల్డ్ సెట్ అవ్వదు. అది చాలా సున్నితంగా వంగిపోతూ ఉంటుంది. అందుకని బంగారంలో కాపర్ లేదా నికెల్ వంటి లోహాలను మిక్స్ చేసి ఆభరణాలు తయారు చేస్తారు. ఆభరణాలు పూర్తిగా తయారైన తరువాత హాల్ మార్క్ టెస్ట్ లో వాటి పర్సెంటేజ్ బయటపడుతుంది. బంగారంలో ఎంత కాపర్ కలిసింది, వాటి పర్సెంటేజ్ ఎంత, ఇది ప్యూరా కాదా అనేది తెలిసిపోతుంది. అయితే చాలా మంది వారు కొన్నది ప్యూర్ గోల్డెన్ అని ఫీల్ అవుతూ ఉంటారు. ఇక్కడ ఒక్కొక్క పర్సెంటేజ్ కి ఒక్కొక్క నంబర్ ఉంటుంది. మీరు కొన్న వస్తువుపై వాటి పర్సెంటేజ్ నంబర్ ని ప్రింట్ చేసి ఉంటారు. ఇప్పుడున్న రేట్ల ప్రకారంగా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 14 క్యారెట్ గోల్డ్ పై 585 అనే నంబర్ ని ప్రింట్ చేసి ఉంటుంది. ఆ బంగారం మీకు 10 గ్రాములు దాదాపుగా 51,000కి వచ్చేస్తుంది. ఇక 18 క్యారెట్ గోల్డ్ పై 750 అనే నంబర్ ని ప్రింట్ చేసి ఉంటుంది. అయితే ఆ బంగారం మీకు 66,000కు పైగా పడుతుంది. ఇక 22 క్యారెట్ గోల్డ్ విషయానికి వస్తే 916 అనే నంబర్ ని ప్రింట్ చేసి ఉంటుంది. ఆ పర్సెంటేజ్ తో ఇలాంటి బంగారం 10 గ్రాములు 80,000 వరకు కొనవచ్చు. అండ్ అలాగే 24 క్యారెట్ గోల్డ్ పై 999 అనే నంబర్ ని ప్రింట్ చేసి ఉంటారు. ఆ నంబర్ కనుక మీ వస్తువుపై ప్రింట్ అయి ఉంటే దాదాపు దాని విలువ 10 గ్రాములు వచ్చేసి 90,000కు పైనే పలుకుతుంది. ఈ రోజుల్లో మీకు ప్యూర్ గోల్డ్ కావాలంటే హాల్ మార్క్ టెస్ట్
చేయించుకొని కొనండి, లేదా వాటిపై ప్రింట్ చేసిన నంబర్ ను బట్టి కొనండి. ఏదో సంతలో గొర్రెను కొనేసి ఇంటికి వచ్చినట్టు రాకండి. డబ్బులు ఈజీగా రావు, డబ్బు సంపాదించడానికి ఎంత కష్టపడుతున్నారు. అయితే మన ఇండియాలో బంగారం ఇంత భారీగా పెరగడానికి ముఖ్య కారకులు ఎవరో తెలుసా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈయన ప్రకటించిన కొత్త టారిఫ్ ప్లాన్ల వల్ల పెట్టుబడిదారుల్లో చాలా భయం మొదలైంది. దీంతో చాలా మంది ఇన్వెస్టర్లు బంగారం మీద ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపారు. దీనికి తోడు అమెరికా డాలర్ వాల్యూ కాస్త పడిపోవడంతో కొన్ని దేశాలలో బంగారం ధరలు పెరిగిపోయాయి. అలా పెరగడం వల్లే కొత్త ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమయ్యారు. 2025 చివరి నాటికి తులం బంగారం లక్షకు పైనే పలుకుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు బంగారం కొనాలి అనుకుంటున్న వారికి సంగతి పక్కన పెట్టేస్తే 5 ఏళ్ల కిందట బంగారం కొని పెట్టుకున్న వారికి మాత్రం పండగే. ఇప్పటిదాకా మొత్తం మన ఇండియాలో ఉన్న ఆడవాళ్ల దగ్గర 24,000 టన్నుల బంగారం దాచి ఉంచారని ఒక రిపోర్ట్ లో తెలిసింది. మన ఇండియాతో పోలిస్తే ఇంత సరుకు ఏ దేశంలో స్టోరేజ్ చేయలేకపోయింది. పైగా టాప్ 5 కంట్రీస్ లలో స్టోరేజ్ కి పెట్టిన బంగారం కంటే ఇండియాలో ఉన్న ఆడవాళ్ల దగ్గరే ఎక్కువ బంగారం ఉందట. యునైటెడ్ స్టేట్స్ 8,000 టన్నులు, జర్మనీ 3,300 టన్నులు, ఇటలీ 2,400 టన్నులు, ఫ్రాన్స్ 2,400 టన్నులు, రష్యా 1,900 టన్నులు. ఈ 5 దేశాలలో ఉండే బంగారాన్ని పోగేసిన మన దేశ ఆడవాళ్ల దగ్గర ఉన్న బంగారం మార్కని దాటలేదు. వీళ్ళు చీరల విషయంలో తగ్గరేమో గానీ బంగారం విషయంలో అస్సలు తగ్గలేదు. పైగా ప్రపంచంలో ఉండే బంగారం మొత్తంలో మన ఇండియాలోనే 11% ఉంది. అయితే రూల్స్ ప్రకారంగా ఒక పెళ్లైన మహిళ దగ్గర దాదాపుగా 500 గ్రాముల వరకు బంగారం నిల్వ చేసుకోవచ్చు. అంతవరకే పర్మిషన్ ఉంది. ఇక పెళ్లి కాని అమ్మాయిలకు మాత్రం 250 గ్రాముల వరకు నిల్వ చేయవచ్చు. అయితే పెళ్లితో సంబంధం లేకుండా మగవారి దగ్గర 100 గ్రాముల వరకు బంగారం నిల్వ చేసుకోవచ్చట. ఇక గోల్డ్ తర్వాత మనం ఇష్టంగా కొనేది వెండి. వెండి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. వెండిలో దాదాపుగా 13% వరకు సిల్వర్ ని మిక్స్ చేస్తున్నారు. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. మీరు బంగారం కొనేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటారో వెండి కొనేటప్పుడు కూడా అవే జాగ్రత్తలు తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు వ్యాపారం ఏదైనా చేయండి కానీ బంగారం కొనే విషయంలో మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే బంగారంలో జరిగే మోసాలు మరెక్కడా జరగవు. ఇకపోతే చాలా మంది స్థలాల మీదనే డబ్బులు బాగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. మీరు స్థలాల మీద 70% ఇన్వెస్ట్ చేసినా 30% మాత్రమైనా బంగారం మీద ఇన్వెస్ట్ చేయండి. బంగారం మీద ఇన్వెస్ట్ చేసిన డబ్బులు ఎక్కడికి పోవు. అవి మీకు లాభాలు తెచ్చిపెట్టే క్రమంలోనే నడుస్తాయి తప్ప నష్టాలు తెచ్చిపెట్టే క్రమంలో ఎప్పటికీ నడవదు. అదే బంగారం. ఈ టోటల్ వీడియోలో మీకు బంగారం గురించి చాలా పెద్ద అవగాహన ఇచ్చానని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు బంగారంపై పూర్తి డీటెయిల్స్ ఈ వీడియో ద్వారా తెలుసుకున్నట్లయితే మన వీడియోని ఒకే ఒక లైక్ చేసి మీతోటి ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. సో వీడియో పూర్తిగా చూసినందుకు అందరికీ థ్యాంక్స్. మీరు మన ఛానల్ నుంచి మరింత అప్డేట్ పొందాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ ని ఆన్ లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ గా మీ మొబైల్ లోకి వచ్చేస్తాయి. ఇంకొక మంచి ఎపిసోడ్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాబాయ్. నెక్స్ట్ వీడియో మంచిది.